జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9TV భక్తి. అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మన యొక్క పురాణాల ప్రకారం, శాస్త్రాల ప్రకారం సంక్రాంతి చాలా విశేషమైనటువంటి ముఖ్యమైన పండగ. భారతీయ జ్యోతిష్శాస్త్ర ప్రకారం, మన సనాతన ధర్మం ప్రకారం మనకి సంక్రమణం అనేటువంటిది చాలా విశేషమైనది. సూర్యుడు ఒక రాశిలో నెల రోజుల పాటు సంచరిస్తాడని, సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారేటువంటి కాలమును సంక్రమణముగా చెప్పడం జరిగింది. మనకి చైత్ర మాసంలో సూర్య భగవానుడు మేషరాశిలో ఉండడం, వైశాఖానికి వచ్చేటప్పటికి వృషభ రాశిలోకి రావడం, జ్యేష్ఠ మాసంలోకి వచ్చేటప్పటికి మిథునంలోకి రావడం, అలా సూర్య భగవానుడు మనకి ఉత్తరాయణ కాలం వచ్చే సమయానికి మకర రాశిలోకి సంక్రమణం చేసేటువంటి సమయం ఏదైతే ఉన్నదో అది మకర సంక్రమణంగా మన యొక్క పెద్దలు తెలియజేశారు. ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మకర సంక్రమణానికి చాలా ప్రత్యేకత, ప్రాధాన్యత ఉంది. మన యొక్క సంవత్సరం మొత్తం 2 ఆయనములుగా విభజించారు, ఉత్తరాయణము, దక్షిణాయనము. సూర్యుడు మకర రాశి నుండి మిథున రాశి అంటే కర్కాటక రాశి పూర్వం ఉన్నటువంటి మిథున రాశి వరకు ఉన్నటువంటి ఆ సమయం మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, ఈ 6 నెలలు ఉత్తరాయణ కాలంగా. అలాగే సూర్యుడు కర్కాటక రాశి నుండి ధను రాశి వరకు కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, ఈ 6 నెలలు దక్షిణాయనంగా చెప్పబడింది. ముఖ్యంగా ఈ ఉత్తరాయణ కాలం దేవతలకు పగటి కాలంగా, అందుకనే శుభకార్యాలన్నీ ఆచరించుకోవడానికి ఉత్తమమైన ఆయనం మనకి ఉత్తరాయణం. అలాగే దక్షిణాయనం ఏదైతే ఉన్నదో రాక్షసులకి అలాగే పితృదేవతలకి సంబంధించినటువంటి సమయం కాబట్టి దక్షిణాయనంలో మహాలయ అమావాస్య వంటి సమయాలు, అలాగే దక్షిణాయనంలో పూజలు, వ్రతాలు వంటివి ఆచరించుకునేటువంటి విషయాలు మన యొక్క పెద్దలు తెలియజేశారు. అందుకనే ఉత్తరాయణం అంత విశేషమైనది, శుభ ఫలితాలు ఇచ్చేటువంటిది, ఆధ్యాత్మిక సాధకులకి, ఆధ్యాత్మికంలో ఉండేటువంటి వారికి చాలా విశేషమైనది. కాబట్టే మనకి మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. కాబట్టి మకర సంక్రాంతికి చాలా విశేషం ఏర్పడింది. మనకి సంక్రాంతికి ముందు వచ్చే రోజు భోగిగా, అలాగే ఏ రోజైతే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజు మకర సంక్రాంతిగా, తర్వాత రోజు కనుమ, ఆ తర్వాత ముక్కనుమగా, ఈ 4 రోజులు కలిపి చేసుకునేటువంటి పండగనే సంక్రాంతి పండగ, పెద్ద పండగ అంటారు. ఈ సమయంలో ధాన్యము చేతికొచ్చేటువంటి సమయం కాబట్టి మన యొక్క పూర్వీకులంతా కూడా 2 పంటలు వేసుకునేటప్పుడు ముఖ్యంగా ఈ సంక్రాంతికి చేసుకునేటువంటిది ముఖ్యంగా ధాన్యం ఇంటికి వచ్చేటువంటిది కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి పండుగ. అసలు మకర సంక్రాంతి రోజు, అలాగే భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, ఈ పండుగలలో అసలు ఏమి చెయ్యాలి, ఎటువంటివి ఆచరించాలి అని మన యొక్క పెద్దలు తెలియజేసినటువంటి అంశాలు మనం చూద్దాం. మకర సంక్రాంతికి ముందు రోజు భోగి. ఏ రోజైతే సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తాడో దాని ముందు రోజు భోగి రోజు. ఈ రోజు సూర్యోదయాత్ పూర్వమే లేవాలి. తెల్లవారుజామున 3:30, 4, 4:30 ఈ సమయంలో బ్రహ్మ ముహూర్తంలో భోగి మంటలను వెలిగించాలి. మన యొక్క పూర్వీకులు ఈ రోజు నుంచే ఉత్తరాయణం ప్రారంభం నుంచే కొత్త సంవత్సరంగా కూడా భావిస్తూ ప్రతి సంవత్సరం ఇంట్లో పాడైపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాటిని, ముఖ్యంగా చెక్కతో చేసినటువంటి వాటిని ఏవైతే ఉపయోగకరంగా లేవో అవి తీసేసి కొత్త వస్తువులను కూడా తెచ్చుకోవాలనేటువంటి సాంప్రదాయాన్ని ఇందులో పెట్టారు. అందుకనే భోగి రోజు ముఖ్యంగా ఆవు పిడకలు, కర్రలు వంటి వాటిని ఉపయోగించి అక్కడ భోగి మంటలను వేయడం, ఆ భోగి మంటల్లో అగ్ని దేవతల్ని, సూర్యుడిని స్మరించుకోవడం, ఆ భోగి మంటలు వెలిగించిన తర్వాత ఏదైతే విభూతి భస్మం మనకి వస్తుందో దాన్ని ధరించడం మన సనాతన ధర్మంలో పెద్దలు అందించినటువంటి గొప్ప విశేషం. ఇంకా దిష్టి దోషాలు సంక్రాంతి సమయంలో ఎలా తొలగుతాయి అంటే, భోగి మకర సంక్రాంతి సమయంలో ముఖ్యంగా సంక్రాంతికి ముందు రోజు భోగి రోజు పిల్లలకి వాళ్ళకి భోగి పళ్ళు పోస్తారు. అయితే రేగి పళ్ళను తీసుకొచ్చి పోయడం అనేది ఉంది. రేగి పళ్ళు ఎందుకంటే ఈ సమయంలో రేగి పళ్ళు వస్తే రేగి పళ్ళలో సూర్యకాంతి, విటమిన్ డి అనేవి ఎక్కువ ఉంటాయని శాస్త్రాలు తెలియజేశాయి.
అటువంటి రేగిపళ్ళు శిరస్సు మించి పడడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగుతాయని, దిష్టి దోషాలు, నరదిష్టికి సంబంధించినటువంటి దోషాలు తొలగి పిల్లలు ఆరోగ్యవంతులు అవుతాయని మన యొక్క పెద్దలు తెలియజేసినటువంటి అంశం. ఇలా ఆహ్లాదకరంగా వారిని కూడా ఉత్సాహపరుస్తూ ఆరోగ్యకరమైనటువంటి అనేక విషయాలని పాటిస్తూ ఈ పండుగలు ఆచరించమని మన యొక్క పెద్దలు, పూర్వీకులు మనకు అందించినటువంటి గొప్ప విషయాలు ఈ మకర సంక్రాంతితో ముడిపడి ఉండడం చేత మకర సంక్రాంతి చాలా ప్రత్యేకమైనది, విశేషమైనది. ఇలా మకర సంక్రాంతి రోజు ఎవరైతే భోగి పళ్ళు పోస్తారో వారి ఇంట్లో దిష్టి దోషాలు తొలగి ఆ దిష్టికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తొలగుతాయి. మరొక్కసారి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.